ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా స్థలాల కన్నా నెల్లూరులో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు ఈరోజు అర్థమైంది. మీరు అలవాటు పడి ఉంటారు కనుక ఇబ్బంది లేదు. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ఉండగా మరి మనం వినవలసిన వర్తమానం ప్రభు తన దాసుని ద్వారా మనకి ముందే అందించారు కనుక మనకు సమయం సర్దుబాటు చేయడానికి వీలుగా ఉంటుంది. 3 వచనాలు చదువుకుందాం. తర్వాత we will try to cover a large area. మధ్యాహ్నం ఎక్కువ భాగాన్ని జ్ఞాపకం చేసుకుని తర్వాత కూడికలకు అనుకూలంగా మనం సిద్ధపడదాం. ఉదయం మనం చదువుకున్న సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం నేనే చదువుతున్నాను. నంబర్స్ 27:18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. అలాగే ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. Deuteronomy 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోషువ గ్రంథంలో 11వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుతాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 11:23. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించారు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సురక్షితంగా ఉండేది. చదవబడిన ఈ కొద్ది వచనాలు ఈ మధ్యాహ్న కాలం మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించి మనతో మాట్లాడను కాక. దైవజనుడు ఇశ్రాయేలు సమాజాన్ని 40 సంవత్సరాలు సమర్థవంతంగా నడిపించిన మోషే తన స్వజనులతో చేర్చబడనై ఉండగా ప్రభు ఆయనతో చెప్పిన మాట ఉదయం మనం సంఖ్యాకాండం 27లో 12 నుండి చదువుకొని ఆ సందర్భాన్ని ధ్యానం చేస్తూ వచ్చారు. తాను తన సేవ ముగించి తన పరిచర్య ముగించి స్వజనులతో చేర్చబడబోతున్నాడంటే మోషేకు అది కలత కలిగించలేదు. కానీ విడువబడే సమాజం లక్షలాది ప్రజలు కాపరులేని గొర్రెల వలె ఉండకూడదని ఒక దైవజనునిగా తన హృదయ వేదన ప్రభు సన్నిధిలో ఆయన వ్యక్తం చేశారు. ప్రభువా, నీ సమాజం యెహోవా సమాజం కాపరులేని గొర్రెల వలె ఉండకుండానట్లు తగిన వ్యక్తిని నీవు నియమించుము అని ఆయన చెప్పాడు. అతడు వస్తూ పోతూ ఉండేవాడుగా, ఎవరికి తెలియనివాడుగా, అమాయకుడుగా, అపరిచితుడుగా, కొత్తవాడుగా ఉండకూడదనే భావం దానిలో సమర్థుడుగా ఉండాలి అని మోషే చెప్తున్నాడు. కానీ సమర్థుని ప్రభువే కనుగొన్నాడు. మోషే వెళ్ళిపోక ముందే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన సంగతి ద్వితీయోపదేశ కాండం అది 5వ పుస్తకం 34వ అధ్యాయం, అది చివరి అధ్యాయం. అందులో వ్రాయబడింది.
అబారీము కొండ ఎక్కాడు, పిస్గా కొండ ఎక్కాడు, నెబో కొండ ఎక్కాడు, దేశమంతా చూశాడు, చూపించాడు యెహోవా, చూశాడు మోషే. ఆయన చాలా ఆనందించాడు. అసలు ఆ సమయంలో ఆయన భావాలు ఎలా ఉన్నావో మనం చెప్పలేము, ఊహించలేము. ఎంత చక్కని దేశం ఇది, ఈ ప్రజలకు, ఈ లోబడని ప్రజలకు ఇంత చక్కని దేశాన్ని నీవు ఇవ్వబోతున్నావా అని మోషే చాలా చక్కగా ప్రభువును ఆరాధించాడని నేను నమ్ముతున్నాను. తృప్తిగా ఆరాధించి ప్రభువును స్తుతించాడు, ఆనందించాడు. తాను ప్రేమించిన ప్రభువు సన్నిధికి ఇతరులతో ఉండడానికి ఆయన చేర్చబడ్డాడు. ఒక తరము గతించి మరొక తరం మధ్య గ్యాప్ లేకుండా, వ్యవధి లేకుండా, లోటు లేకుండా, కొరత లేకుండా ప్రభువే తయారు చేస్తాడు, ప్రభువే లేపేవాడు, సిద్ధపరిచేవాడు. నాయకునికి తగిన లక్షణాలు ఎవరిలో ఉన్నవో ఆయన గమనించి వారిని ప్రభు కోరుకుంటాడు. అది దైవిక నియమం అంటారు, మనుషుల కోరిక కాదు. సంఘాలలో కూడా మనకు లోపాలు కనబడతాయి, కానీ ప్రభువే తన ఏర్పాట్లో ఉన్నవారిని సిద్ధపరిచే వారిని ప్రతి కాలంలో ఉపయోగిస్తారు. మేము కడప సేవ నిమిత్తం వెళ్ళకముందు రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో రాయ్ జర్మన్ గారిని ఒక ఆయన జర్మన్ కాదు, పేరు జర్మన్, ఒక బంగ్లాలో ఉండేవారు. వారు వెళ్ళిపోవడం వల్ల ఆ బంగ్లాలో జోనతన్ గారు, మేము, మరొక కుటుంబం ఉండడానికి వీలైంది. మేము క్రమంగా కూడుకుంటూ ఆరాధన, వాక్య పఠన చేస్తుండగా పోలీస్ రైల్స్లోంచి కొందరు, సెంట్రల్ ఏరియాలో విద్యానగర్లో చాలామంది ఆకర్షించబడి ప్రభువును వెంబడించారు. అయితే ఒకరి తర్వాత ఒకరు ఉన్నదే చిన్న సంఘం. ఒకరికి తెలియకుండా ఒకరికి ట్రాన్స్ఫర్లు రావడం, వెళ్ళిపోవడం, ఏదో కారణం చేత అట్లా వెళ్ళిపోతూ ఉంటే మనుష్య నియమం ఏమీ లేకుండా ప్రభువు ఎవరొకరిని పంపించేవాడు ఆ సమయానికి ఆ కొరత తీర్చడానికి. అలాగున ఏనాడు కానీ సంఘము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా మేము విడిచిపెట్టి గడపడిపోయాం. సరే, ఆ సంగతి అనుభవపూర్వకంగా మేము చూసాం కనుక ప్రభువు ఏర్పాటున్నటువంటి సంఘాలను ఆయన నడిపిస్తాడు అనేది మాకు స్పష్టంగా అర్థమైంది. ఇశ్రాయేలు ప్రజలను చక్కగా నడిపించిన మోషే 5 పుస్తకాల్లో 4 పుస్తకాల్లో మనకు కనబడుతున్నాడు. 5 పుస్తకాలు ఆయన చేతనే ప్రభువు రాయించాడు. ఉదయం మనం గమనించాం, ప్రభువు తడబడలేదు. నాయకుడు లేడు, మరి ఎట్లా తయారు చేయాలి అని ఏ జవాబు అని చెప్పాల. ఉన్నాడు కదా యెహోషువ, నూను కుమారుడు, ఎఫ్రాయిము గోత్రికుడు, యుద్ధ వీరుడు ఉన్నాడు కదా. ఆయన ఈ సమాజాన్ని నడిపించడానికి నా ఆలోచనలో ఉన్నవాడు. అతని పైన నీ చేతులుంచు, ఎలియాజరు ఎదుట నిలువబెట్టు. ఊరీము తీర్పు వల్ల అతడు స్థిరపరచబడిన వాడై సమాజాన్ని నడిపిస్తాడని చెప్పాడు. దానిలో ప్రభువు చెప్పిన ముఖ్యమైన లక్షణం, మొదటి లక్షణం, అతడు ఆత్మను పొందినవాడు అనే మాట. ఉదయం మనం ఆలోచిస్తున్నాం, దాన్ని మనం ధ్యానించాం. ఉదయం నాకు ఇంకా తృప్తిగా లేదు. ఈ మధ్యాహ్నం దానికి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో, సంబంధం ఏమిటో ఆలోచన చేద్దాం అనుకున్నాం. చిరంజీవి గారిని ప్రభువు వాడుకున్నాడు. శరీరము జయించిన వారే, ఆత్మానుసారముగా జీవించేవారే ప్రభు కార్యాలు చేయడానికి యోగ్యులు, సరిపోయినవారు. అది కొలత, అది అర్హత. కలెక్టర్ కావాలంటే అర్హతలు ఉంటాయి, డాక్టర్ కావాలంటే అర్హతలు ఉంటాయి, ఆఫీసర్ కావాలంటే అర్హతలు ఉంటాయి, సంఘ పెద్దలు కావాలంటే అర్హతలు ఉండవు.
అనుకుంటున్నారు కొందరు. సేవకులు కావాలంటే అర్హతలు ఉండవు అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. A man really qualified to minister in the house of God. అంటే దేవుని ఇంటిలో సేవ చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి, నడిపించడానికి యోగ్యత కలిగిన వారినే ప్రభు ఉపయోగిస్తాడు. వారి ద్వారా సంఘానికి మేలు కలుగుతుంది, మిగతా వారి ద్వారా ముప్పు కలుగుతుంది. ముప్పు అంటే నష్టమే. ప్రభు కోరుకోరకుండా, ఏర్పాట్లు లేకుండా కూడా వాడబడేవారు ఉంటారు. ప్రభు అంగీకరిస్తాడు, వేరే విషయం. కానీ సంఘం జీవము గల సంఘముగా, సాక్ష్యము గల సంఘంగా, ప్రకాశించే సంఘంగా, శక్తివంతమైన సంఘంగా, సేవలో చక్కగా వర్ధిల్లాలంటే ఆత్మను పొందినవారు మాత్రమే కాదు, మనందరం ఆత్మను కలిగిన వారమే. ఆత్మను పొంది ఉన్నాం, కానీ అది చాలదు. శరీరాన్ని చంపి ఆత్మానుసారంగా జీవించేవారు ప్రభు కావాలి. దానిని గురించి దేవుని దాసులను ప్రభు వాడుకున్నాడు కనుక రోమాపత్రిక 8లో, గలతీ పత్రిక 5లో 2-3 మాటలు జ్ఞాపకం చేసి నేను నిర్గమకాండానికి రావాలని ఆలోచిస్తున్నాను. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయంలో మనము ఆత్మను పొంది ఉన్నాము, ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనలో ఉండి మనతో సాక్ష్యం ఇస్తున్న ఆత్మను గురించి జ్ఞాపకం చేసుకుని మనం ముగించాము ఉదయకాలం కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 5 నుండి చదవండి. బహుశా దేవుని దాసులు ఈ విషయాలు తాకి ఉంటారు, వివరించి ఉంటారు. నేను ఒకరికి జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయములను మనస్సు ఉంచుదురు అని చెప్తున్నారు. మన మనస్సు శరీరాన్ని అనుసరిస్తున్నదా, ఆత్మను అనుసరిస్తున్నదా? శరీరాన్ని అనుసరిస్తే శరీరానుసారమైన మనస్సు, అది దేవునికి ఇష్టకరమైనది కాదు. తేటగా చెప్పాడు కదా. ఇంకా 5వ వచనం పూర్తి చేయండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచురు. 7వ వచనంలో అది పౌలు వైఖరి కదా, పాల్స్ టైం. లోబడదు, ఏమాత్రము లోబడనారదు అని చెప్తున్నారు. కాబట్టి శరీరమును అనుసరించకూడదు. శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది మనలో. దేవుని ఆత్మను మనం అనుసరించాలని చెప్పాడు. 9వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న దేవుని ఆత్మ మనం విడిచిపెట్టి వెళ్ళాడు కదా. మనలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అన్నాడు. మళ్ళీ క్రింద 13వ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంది. అంటే నమ్మిన మన జీవితాల్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు, ప్రభువుకు లోబడని వారు శరీరానుసారంగా, లోకానుసారంగా, జ్ఞానానుసారంగా జీవించేవారు జీవము లేని వారుగా ఉంటారు. చావలసిన వారు ఇంద్రురు అని చెప్తున్నారు. కనుక దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం, ఆత్మను అనుసరించి జీవించడం మనలో అత్యవసరమైన కార్యక్రమంగా ఆయన వర్ణించాడు. గలతీ పత్రికకు రండి. 5వ అధ్యాయంలో ఇష్మాయేలు ఇస్సాకును గురించి నాలుగవ అధ్యాయంలో ప్రస్తావించిన వాడు, దాసి ద్వారా కలిగిన వాడు ఇష్మాయేలు, శరీర ప్రకారము కాక వాగ్దానమును బట్టి స్వతంత్రురాలి వలన కలిగిన వాడు ఇస్సా. ఇద్దరికి తేడాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? ఇష్మాయేలు శరీర సంబంధిగా ఉన్నాడు, ఇస్సాకు
ఆత్మ సంబంధిగా ఉండాలి. ప్రభువును సంతోషపరిచేవాడు ఇస్తారు. మన శరీరేచ్ఛలు వాటిని చంపాలి. దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టమంటే దాని భావం అది. ఇప్పుడు 5:16 చదవండి. ఊరికే జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి వద్దాం పాత నిబంధనలోనికి. నేనంటే నేను కాదు, పౌలు చెప్తున్నాడు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది. ఆత్మను కలిగి ఉన్నారు, మంచిదే. ఆత్మారమ్ము 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 అని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మనకు లేదు. విశ్వసించినప్పుడే దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడుతున్నాం. మనం దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆత్మానుసారముగా నడుచుకొనుట అది ముఖ్యం. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. యెహోషువ ఎవరు? ఆత్మను పొందినవాడు, ఆత్మ పూర్ణుడుగా ఉండి ఆత్మ చేత నడిపించబడుతున్నాడు, ఆత్మ అదుపులో ఉండేవాడు. ఆ మాట మనం ఊహించబడదు. కానీ నడిపించబడుట మాత్రమే కాదు మనం నేర్చుకోవాల్సింది. ఆత్మ అదుపులో ఉండాలి, ఆత్మ వశములో మనం ఉండాలి, స్వాధీనములో ఉండాలి. మనం ఆయన ద్వారా ప్రార్థనలో నడిపించబడాలి, ఆరాధనలో నడిపించబడాలి, పాటల్లో నడిపించబడాలి, ఈ లోకములో ఉండగా నమ్మకమైన పరిశుద్ధ జీవితంలో నడిపించబడాలి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధం. కోరికలు విరోధమే, కార్యాలు విరోధమే. అందువల్ల మీరు శరీరం ద్వారా కాదు, ఆత్మ చేత నడిపింపబడండి అని నేర్పిస్తున్నాడు. ఆత్మ ఫలం ఫలించమని 22లో చెప్పాడు. 25, 26 వచనాల్లో ఆత్మను అనుసరించి జీవించాలి. అట్లయితే మనము ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఎల్లరి అసూయలు కలహాలు ఇవన్నీ ఉండవని మనం విన్నాం. శరీర కార్యాలు నా ద్వారా జరగకుండా నేను నీవు మనము ఆత్మానుసారముగా నడుచుకోవడానికి కోరుకుంటాం. ఆత్మను అనుసరించి నడుచుకుంటాం, శరీరానుసారముగా నడవకుండా ఉంటాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని నేర్పించారు. కాబట్టి మీరు రోమపత్రికలో కానీ, గలతీ పత్రికలో కానీ, కొలొస్సే పత్రికలో కానీ, ఎఫెసీ పత్రికలో కానీ, ఫిలిప్పీ పత్రికలో కానీ శరీరమును ఆస్పదము చేసి కొనక అని చెప్పాడే. హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం భక్తిపరులము అనుకొని మోసపోయే ప్రమాదం వస్తుంది. అది లేకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని వాక్య విషయంలో కూడా నాకే బైబిల్ తెలుసు, మిగతా వాళ్ళకి బైబిల్ తెలియదు అని శరీరం చెబుతూ ఉంటారు. అటువంటి ప్రమాదంలో కొందరు పడిపోతున్నారు. మీరు నేర్చుకున్న బోధలో భిన్నమైన బోధలు వస్తున్నాయి కదా, అటువంటివి రాకుండా మీరు జాగ్రత్త పడాలి. అందుకే ఎవరో చెప్పినందుకు కాదు, ఎవరో రాసినందుకు కాదు. కొన్ని వ్రాతలు సహాయకరంగా ఉంటాయి, కొన్ని వ్రాతలు తప్పుదారి పట్టిస్తాయి. ప్రార్థన పూర్వకంగా లేఖనాలు చదువుతుండగా పరిశుద్ధాత్మ మనకు ఏ భావాన్ని కలిగిస్తాడో పరిశుద్ధాత్మ ద్వారా కలిగే వ్యాఖ్యానం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కామెంటేటర్స్ చెప్పేవి కాదు, వారు రాసేవి కాదు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. మనకు అన్ని విషయాలు తెలియవు, బయలుపరచబడిన వరకే అవి మనవి. కనుక దీన మనస్సు లేఖనాలు మనం చదువుకోవాలి, ఆత్మశాంత మనం నడిపించబడాలి. దేవుని వాక్యమును వివరించే విషయాల్లో ప్రమాదంలో పడిపోకుండా, తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడడం మంచిది. అది నా సలహా. కనుక యెహోషువను ఎందుకు ప్రభువు కోరుకున్నాడు అంటే, అతడు అమాలేకు రాజును జయించాడు, అమాలేకీయులను జయించాడు, శరీరాన్ని జయించాడు. కనుక ఆత్మ స్వాధీనములో ఉండేవాడు కనుక, ఆత్మ ద్వారా నడిపించబడేవాడు కనుక ప్రభువు దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే సంఘాలు సహవాసములో మనం కూడా శరీరానికి, లోకానికి, జ్ఞానానికి లేక ఆస్తిపాస్తులకు, ఘనతలు, గౌరవాలు వీటికి ఏ విలువ ఇవ్వకుండా
భక్తికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రభువు ఎవరిని కోరుకున్నాడో మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిర్గమకాండానికి రండి. నిర్గమకాండంలో రాసుకోవాల్సింది ఏం లేదు, ఊరికే జ్ఞాపకం చేసుకోవడమే. 12వ అధ్యాయానికి రండి, అక్కడ ప్రారంభం చేద్దాం. నిర్గమ 12లో 13లో ఒకే సంగతి చెప్పాడు. 2 వచనాలు మనం చదువుకుని దాటిపోవచ్చు. యెహోషువ ఎవరు ఎటువంటి అనుభవాలు కలిగిన వారు? అనుభవాలు లేని వారిని ఆయన నాయకులుగా నియమించడం, ఆత్మానుసారముగా నడవని వారిని ఆయన నాయకులుగా నియమించడం. వాడు కూడా జాషువా వాజ్ ఎ మ్యాన్ వెల్ నోన్ ఫర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. నిర్గమకాండమే మనం జ్ఞాపకం చేసుకున్నా 11 వరకు వారు దాసత్వంలోనే ఉన్నారు కదా. 12లో ఏమయ్యారు చదవండి. 12వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాం. చదవండి. నిర్గమ 12:37. రామశేష్ అనేది వారు అప్పుడు వరకు ఉన్న స్థలం. అక్కడ నుండి బయలుదేరి సుక్కోతుకు ప్రయాణమయ్యారు అన్నారు. కాబట్టి ఏ మ్యాన్ రిడీమ్డ్, ఐగుప్తు నుండి, ఫరో కట్టడల నుండి, ఆ ఇనుప కొరివిలో నుండి వెలుపలికి వస్తున్నవాడు, విమోచింపబడుతున్నవాడు. మనము పాపదాస్యము నుండి వెలుపలికి వచ్చినవారు, వెలుపలికి వచ్చిన వారే ఆయనకు కావాలి. ఆ అనుభవం కలిగిన వాడు కదా. రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయారు. పిల్లలు కాక, పిల్లల లెక్క కలపలేదు. అంటే యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుల లెక్క చెప్పారు. ఎంతమంది వారు? 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళగలిగిన వారు 6 లక్షల వీరులు అన్నారు. సైనికులే 6 లక్షలు అంటే ఇస్రాయల్ సమాజం అంతా కలుపుకుంటే దాదాపు 20 లక్షలు ఉంటారు. ఇంకా రౌండ్ ఫిగర్ ఇంచుమించుగా 20 లక్షలు అంటున్నారు. వారు బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరారు? 41 కూడా చదవండి, ఆ వచనానికి సహాయకరంగా. వీరులు అన్నాడు కదా, 41 అక్కడే ఆ పేర కంటిన్యూషన్ అది కదా. అబ్రహాము చెప్పిన దానికి కార్యనిర్వహణ జరిగేటప్పటికి ఏమైంది? 43 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు అయిందన్నారు. వీరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎవరు వారు? చదవండి. ఎవరి సేనలు? మోషే సేన కాదు, యెహోషువ సేన కాదు, అహరోను సేన కాదు. ఇది ఎవరు వారు? యెహోవా సేనలు అన్నారు. ఇప్పుడు జట్పికాలంలో ఉన్న సేన ఎవరు? యెహోవా సేన. అవునా? నంద్యాలలో, కడపలో, కర్నూలులో, అనంతపూర్లో, హైదరాబాద్లో, బెంగళూరులో, బాంబేలో ఎక్కడున్నా మనం అందరం ఎవరు? ప్రభువు సేన. యెహోవా సేనలన్నీ బయలుదేరిపోయారు. అందులో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు కదా. యెహోషువ విడిపింపబడి సైనికుడుగా, యుద్ధ వీరుడుగా బయలుదేరి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. ప్రత్యేకింపబడిన వాడుగా ఐగుప్తులో నుండి విడిపించబడి, ఐగుప్తు దాసత్వం, ఫరో దాసత్వం నుండి విడుదల పొంది బయలుదేరి బయటకు వస్తున్నాడు. బయలుదేరి బయటకు వచ్చాను, బయలుదేరి బయటకు వచ్చిరి అనే మాట 5 సార్లు రాశాడు 12వ అధ్యాయంలో. చాలా కాలం కిందట నేను దాన్ని ప్రత్యేకంగా గమనించి చూశాను. బయలుదేరి బయటకు వస్తేనే సంఘం. నమ్మని వారితో కలిసిమెలిసి ఉంటే సంఘం కాదు. మనం బయలుదేరి బయటకు రావాలి. అపోస్తలుల కార్యం 2 చెప్పే సత్యం అదే, ఫిలిప్పీ 2 చెప్పే సత్యం అదే. ఆ నమ్మని వారి మధ్య మనం వాక్యమును చేతపట్టుకొని బయలుదేరి బయటకు వచ్చాం. ప్రత్యేకింపబడిన వారు ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు నిర్దిష్టంగా సంఘం అంటే ఏదో లోకానికి సంబంధం లేకుండా సేనలుగా, సైనికులుగా మనం బయలుదేరి బయటకు వస్తున్నాం. మన జీవిత కాలం అంతా దేర్ ఈజ్ వార్ఫేర్. మనం ఏం చేయాలా? యుద్ధం, యుద్ధం, యుద్ధం. జీవిత కాలం అంతా యుద్ధమే. ఎవరితో చేయాలి? అపవాదితో యుద్ధం చేయాలి. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు ఇంకా దాన్ని ఎదిరింపలేదు అని రాశారు.
కనుక మనం సైనికులంగా ఉన్నాం. మనం ఈ లోకంలో ఉండగా ఈ రాత్రి కాలంలో ప్రభు వచ్చే వరకు చేయవలసిన పోరాటం మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే యెహోషువ కాలేబులు అనుకుందాం. మనం మిగతా వారిని అట్లా ఉంచండి. బయలుదేరి బయటకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం ఆ బయలుదేరి బయటకు వచ్చిన వారిలో యొర్దాను దాటిన వారు, వాగ్దాన దేశంలో ప్రవేశించిన వారు, దాన్ని స్వాధీనపరచుకున్న వారిలో ఇద్దరు చెప్పారు. ఎవరు వారు? యెహోషువ, కాలేబు. యూదా గోత్రములో కాలేబు, ఎఫ్రాయిము గోత్రములో యెహోషువ. వీరికి ఉన్న అనుభవాలు, మనం పక్కన యెహోషువ అన్నా ఆ పక్కన కాలేబు కూడా అనుకున్నారు. ఆ ఇద్దరిని ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఆ ఇద్దరే కాదు, ఆ ఇద్దరు తర్వాత ఆ తరం వారు నశింపగా లేక రాలిపోగా తర్వాత వారికి పుట్టిన పిల్లలు, వారిని ప్రభు తన వాగ్దానం నెరవేర్చడానికి ప్రవేశపెట్టారు. వీరు ఫెయిల్ అయినా ఆయన ఫెయిల్ అయ్యేవాడు కాదు కనుక వారిని ప్రవేశపెట్టి ఆ దేశంలో వారిని చేర్చి తన నామాన్ని ఆయన గొప్ప చేసుకున్నారు. 12లో రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించిన యెహోషువ, అధ్యాయం 12. 13లో అరణ్య మార్గమున బయలుదేరి వస్తున్న యెహోషువ. ముక్క మనసులో పెట్టుకోండి. ప్రభువు సమీప మార్గాన్ని వారిని నడిపించలేదని చెప్పాడు. 13, 14, 13, 17, 18 వచనాల్లో మాటలు ఉన్నాయి. చుట్టూదారినే నడిపిస్తాడు ఆయన. విశ్వాస యాత్ర చుట్టూదారి. డొంకలు ఉన్నాయి, తుప్పలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, వంకరలు ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి, కష్ట సుఖాలు ఉన్నాయి, వెలుగు చీకటి ఉన్నాయి. వీటన్నిటి గుండా ప్రభు నడిపిస్తాడు. మనకు పాఠాలు నేర్పిస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మనకు పాఠాలు నేర్పిస్తాడు, ప్రభువు మీద ఆధారపడడం నేర్పిస్తాడు. మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమున్నాయి, ఎక్కడ చూసినా ఏమున్నాయంటే ఆ సంఘ పెద్ద జార్జి గారు చెప్పేవాడు, ఇది తిండిపోతుల వీధి అని పేరు పెట్టి. నెల్లూరులో కాదులే, పిండి మిల్లు కాదు, రాజారెడ్డి వీధి, తిండిపోతుల వీధి అని పేరు పెట్టారు. ఎందుకంటే ఒకప్పుడు ఏమి దొరికేది, టీ కూడా దొరికేది కాదు. మరి ఇప్పుడు ఏమైనాయి? టిఫిన్ రూమ్స్ పెరిగిపోయినాయి, ఈటింగ్ హోటల్స్ పెరిగిపోయినాయి. తిని త్రాగడానికి భోజన వసతులు ఎన్ని పాయింట్లు పెరిగినాయి. ఆ పాయింట్లు నెల్లూరులో కూడా ఉంటాయి కదా. కానీ అప్పుడు మనం ఎవరి వైపు చూడనక్కర్లేదు, అన్నీ రెడీగా ఉంటే దేవుని వైపు చూడాల్సిన అవసరం లేదు. ప్రభు మీద మనం ఆధారపడం. మనకి ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఏది కావాలన్నా చిన్న వాటికి కూడా మనం ప్రభు మీద ఆధారపడాలి. నీళ్ళు కావాలా? ప్రభు మీద ఆధారపడాలి. భోజనం కావాలా? ప్రభు మీద ఆధారపడాలి. వెలుగు కావాలా? ప్రభు మీద ఆధారపడాలి. చల్లదనమా? ప్రభు మీద ఆధారపడాలి. అట్లా ప్రతి దానికి ప్రభువును నమ్మునట్లు, ప్రభు మీద ఆధారపడినట్లు చేశాడు. 2 గ్రేట్ లెసన్స్ 12వ అధ్యాయంలో వెలుపలికి తెచ్చాడు, విడిపించి వెలుపలికి తెచ్చాడు. 13వ అధ్యాయంలో వారు తీసుకొని వచ్చిన పిండి ముద్దలుండలే, అది పులియక మునిపే వారు బయలుదేరి వచ్చారు. వేరొక ఆహారం వారు సిద్ధపరచుకోలేదు. ప్రభు వారిని చక్కని త్రోవను నడిపించాడు అని 13వ అధ్యాయం 18లో చెప్పారు. ఇక 14, 15 అధ్యాయాల్లో మరి ఒక సత్యం యెహోషువ జీవితంలో మనం చూస్తున్నాం. ఏమంటే ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన వారు, అరణ్య మార్గం నడిపించబడుతున్న వారు 14వ అధ్యాయంలో వారు పొందిన అనుభవం ఏమిటి? ఎర్ర సముద్రాన్ని దాటినవారు. మీకు తెలిసినవే, కొత్తగా కాదు. ఎర్ర సముద్రం దాటినవారు. హెబ్రీ పత్రికలో దీని గురించి రాశాడు. హెబ్రీ 11 చూడండి. తర్వాత యెషయా 63 కూడా మనం వెళ్దాం. అక్కడికి తీసుకెళ్ళాలని నేను ఆలోచన చేస్తున్నాను. నిర్గమ 14 మాత్రమే చదివి ఆగిపోతున్నారు చాలామంది. కానీ అదే సంగతి
యెషయా 63లో వివరించారు. అక్కడికి మనం తర్వాత వెళ్దాం. హెబ్రీ 11:28 నుండి చదవండి. వారిని ముట్టకుండా నిమిత్తము నిర్గమ 12 ఇంతగా రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాడు. విశ్వాసమును బట్టి ఇది నిర్గమ 14, 12, 13 అయిపోయిందిగా. ఇప్పుడు 14, 15. 14లో ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిచినట్లు నడిచారు. వారు సముద్రములో ఆరిన నేల మీద నడిచారు. ప్రభు నడిపించాడు. యెహోషువ నడిచాడు. మా తాతలు నడిచారు, మా ముత్తాతలు నడిచారు అని చెప్పేవాడు కాదు. ఆయనే నడిచి వచ్చాడు. ఆయన చెప్పగలరు, సాక్ష్యం ఇవ్వగలరు. ఐ విట్నెస్, నేనున్నానయా. పస్కాను ఆచరించి బయటకు వచ్చాను. అరణ్య మార్గంలో ప్రభు నడిపించాను. ఎర్ర సముద్రం దాటాను. ప్రభు ఆశ్చర్య కార్యాలు జరిగించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వారు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది అన్నాడు. మునిగిపోయేది కాదు. ఐగుప్తీయులు అలాగూ చేసి మునిగిపోయేది అన్నాడు. ఆ తర్వాత యెహోషువ దినాల్లో యెహోషువ గ్రంథములో జరిగింది చెప్పాడు. ఎరికో గోడలు కూలేను విశ్వాసమును బట్టి. ఎరికో గోడలు, వీటన్నిటిలో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు కదా. కనుక మనం లింక్ చేస్తే అక్కడి నుండి ఆయన జీవితం చూస్తే ఆ రీతిగా విడిపింపబడి వెలుపలికి వచ్చిన యెహోషువ, కాలేబు. అరణ్య మార్గమున నడిపించబడుతున్న యెహోషువ, కాలేబు. 14వ అధ్యాయం ప్రకారం ఎర్ర సముద్రమును దాటిన వారు అక్కడ చచ్చిన ఐగుప్తీయులను చూచిరి అన్నాడు. ఐగుప్తీయులు ఎవరు బ్రతికి ఉండలేదు. ఇశ్రాయేల్ అందరికీ చేర్చారు. యెహోషువ జీవితములు, కాలేబు జీవితములు ఎవరిని వాడుకుంటాడు అంటే ఆత్మీయమైన అనుభవాలుగా వారిని వాడుకుంటాడు. వీటన్నిటికీ ఒకే హెడ్డింగ్ మనం పెట్టాలంటే ఆత్మీయమైన అనుభవాలు. శరీర ప్రకారం జ్ఞానానుసారంగా అది చేశాను, ఇది చేశాను, అది చూశాను, ఇది చూశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇటువంటి వారు ప్రభుకు అక్కర్లేదు. ఆయన వాడుకోడు. ఆయన వారితో పని లేదు అసలు. ఎందుకు యెహోషువను వాడుకుంటున్నాడు? అతను కొత్తగా చేరినవాడు కాదు. ప్రభు కార్యాలు ఎరిగినవాడు, కనులారా చూచినవాడు, చెవులారా విన్నవాడు, ప్రత్యక్షంగా ఉన్నది ఉన్నట్టుగా చూసి నడిపి అనుభవం పొందినవాడు. అతడే యొర్దాను నదిని దాటించడం, తర్వాత ఎరుకో గోడలు కూలిపోనట్లు యుద్ధం చేయడం, వీటన్నిటిలో ప్రభువు వారికి సహాయం చేశాడు. 14లో ఎర్ర సముద్రము దాటిన వారు అన్నాడు కదా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం తప్పకుండా ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఏం జరిగిందో మనం చదువుకోవడం మంచిది. చదవండి 63వ అధ్యాయం 11 నుండి చదవండి. 11. అప్పుడు అంటే అప్పుడే నిర్గమ 14. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకెనను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడు అంటున్నాడు. ఎవరు? మోషే కాదు. సముద్రములో నుండి వారిని తోడుకొని వచ్చిన వారు ఎవరు? ప్రభువే, యెహోవా. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఏడి? యెషయా రాస్తున్నాడు ఈ పాట. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడు ఏడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నట్టుకై వారి ముందర నీళ్లు విభజించిన వారు ఏడి? నీళ్లు గోడవలే నిలబడ్డాయన్నాడు. ఇదేమింత ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఎక్కడ జరగంది కదా. నీళ్లు ఈ ప్రక్కన గోడవలే నిలబడ్డాయి. ఆర్సీసీ వేసి గోడలు కట్టినట్టే నీళ్లు అక్కడ నిలబడి అంతే. ఆగమంటే ఆగిపోయింది నీళ్ళు దాటిరా. యువతల ప్రక్క కూడా నీళ్లు గోడవలు నిలబడ్డాయి. మధ్యలో తూర్పు గాలి రప్పించగా ఆ నేల ఆరిపోయింది. ఆరిన నేలను ఆయన వారిని నడిపించాడు.
మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆరిన నేల, యెహోషువ ద్వారా యొర్దాను దాటినప్పుడు కూడా ఆరిన నేల. నడిపించి ఆయన వారికి నేర్పించే పాఠాలు చూడండి. పల్లమునకు మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన ప్రభువు ఆయన. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశాను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు, ప్రభువుకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపి. ఇన్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్, ఈ సంభవాలన్నింటిలో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. పాయింట్ అర్థమైంది కదా? అర్థం చేసుకోవడం కాకపోతే అదే మన పాయింట్ ముఖ్యం. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతిని కలుగజేసుకున్నాడు. ఆ రోజు యెహోషువ ఉన్నాడు, ఆ రోజు కాలేబు ఉన్నాడు. వారిని వాడుకున్నాడు, వారిని కోరుకున్నాడు, వారిని సిద్ధపరిచాడు. వారు అనుభవాలు పొందినవారు, ప్రభు కార్యాలు కన్నులారా చూచినవారు. ఇద్దరు తిరుగుబాటు చేసిన వారు కాదు, అవిధేయులు కాదు, అవిశ్వాసం వారిలో లేదు. యెహోషువ కాలేబులను ప్రభు కోరుకున్నాడు, ఉపయోగించాడు. ఇంకా వారిని గురించి రాస్తున్నాడు. కనుక 14లో ఆ రీతిగా ఎర్ర సముద్రము దాటించి తన నామానికి శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నాడు ప్రభు. చెప్పాడు కదా. అందుకే 15లో వీరందరూ ఏం చేస్తున్నారు చూడండి. మీరు 15వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలులు అంటే యెహోషువ కాలేబులు ఉన్నారు. అక్కడ కీర్తన పాడిన వారిలో ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలు ఉన్నారంటే యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. విన్నారా? ఎందుకు వారు కీర్తన పాడుతున్నారు? చచ్చిన ఐగుప్తీయులను చూశారు, ఆరిన నేల చూశారు, అద్దరికి తెచ్చిన ప్రభువును, ఆయన మహిమ గల బాహువును వారు చూశారు. ఇక స్థిరపడ్డారు. ప్రభు కొరకై ఎంత కష్టమైన ముందుకు సాగిపడాలి. మోషే అహరోనుతో ఏకీభవించి 40 సంవత్సరాలు వారు యాత్ర చేస్తూ వచ్చారు. 15వ అధ్యాయం చివరిలో ఉన్న వచనాలన్నింటిలో అనుభవాలు, మారా అనుభవాలు, ఏలీం అనుభవాలు, ఇవన్నీ ఎరిగిన వారు. 16వ అధ్యాయంలో ఆహార వర్షం ప్రభు కురిపించారు. అవునా? ఇప్పుడు ఫుడ్ సప్లై ఎవరు చేశారు? అరణ్యంలో. ఆ ఒక్కరోజే కాదు, 40 సంవత్సరాలు. వారు గిల్గాలులో చేరే వరకు, ఆ పంట పండించే వరకు, ఆ దేశ పంట తినే వరకు కూడా ప్రభు ఏం చేశాడు? ఆయన ఇస్తూ వచ్చిన మన్నాను ఇయ్యక మానలేదన్నాడు. అది చాలా గంభీరమైన మాట. వీరు ఎదిరిస్తూ వచ్చారు, వీరు సణుగుతూ వచ్చారు, వీరు సందేహిస్తూ వచ్చారు, వీరు తిరుగుబడుతూ వచ్చారు. ఎన్నో మాటలు రాశాడు కీర్తన గ్రంథంలో. కానీ ఆయన కురిపిస్తూ వచ్చిన ఆహారాన్ని కురిపించక మానలేదు. ఇవన్నీ చూస్తున్నాడు. 12, 13 అధ్యాయాల్లో విడిపించబడి వెలుపలికి వచ్చి అరణ్య మార్గమును నడిపించబడ్డాడు. 14, 15 అధ్యాయాల్లో ఎర్ర సముద్రమును ఆశ్చర్యంగా దాటి చచ్చిన ఐగుప్తీయులను చూచి ప్రభువును హెచ్చిస్తూ ఆయనే పూజార్హుడు, ఆయనే కీర్తనీయుడు, ఆయనకు మాత్రమే మనం ఆరాధన చేయాలి అని యెహోషువ కాలేబులు మోషేతో కలిసి వారు కీర్తన పాడినట్టు మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం సంవత్సరాలుగా వారు ప్రభు అనుగ్రహించిన ఆహారం, ఆకాశం నుండి ఆయన కురిపించిన ఆకాశ ధాన్యం, దేవదూతల ఆహారం వారు భుజించారు అని చెప్పారు. 17వ అధ్యాయం చూస్తే బండ నీళ్లు త్రాగి వారు సేద తీర్చుకున్నారు. బండలో నుండి, వారిని వెంబడించిన బండలో నుండి నీళ్లు ఎలా వచ్చినవి అంటే, దీన్ని ఒక చోట కాదు, 4-5 స్థలాల్లో రాశాడు బైబిల్లో. కాలువలుగా పారిన అన్నాడు, నదులుగా పారిన అన్నాడు, సముద్రం అంతా ఏమన్నారు కదా, సముద్రం అంతా సమృద్ధిగా. ఆ సప్లైస్ ఏమి కొద్ది కొద్దిగా కాదు, గిల్లించి రవ్వలు కాదు, అబండెంట్ సప్లై. ప్రభు ఆహారం ఇచ్చాడా? సమృద్ధిగా ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చాడా?
సమృద్ధిగా ఇచ్చాడు. మరి మేఘ స్తంభాన్ని వారికి అనుగ్రహించినట్టు చెప్పాడు. 15వ అధ్యాయం చివరిలో చూడండి, 14వ అధ్యాయం చివరిలోనే 21, 22 చదువుదాం. 13వ అధ్యాయం. వీరి ప్రయాణం ఓన్లీ పగలు కాదు, డే టైం కాదు, పగలు రాత్రి, పగలు రాత్రి. రాత్రి ప్రయాణం చేసినా రాత్రి రాత్రిగా ఉండదు, పగలుగా ఉంటుంది. ఎందుకు? ఆయన అగ్ని స్తంభం. రాత్రి వేళ లక్షలాది ప్రజలకు ఏ దిక్కు, ఏ చిక్కు లేకుండా, ఏ కొరత లేకుండా ప్రకాశమానమైన వెలుగు ఆయన వారికి అనుగ్రహించారు. చల్లదనం పగటి వేళ మేఘస్తంభం ద్వారా ఇచ్చారు. ఇవన్నీ చూసిన వారెవరు? యెహోషువ. సంఘాలు నడిపించాలనుకునే వారు ఎవరి వేళ? ఏమీ లేదు. పొట్ట కోస్తే అక్షర ముక్కలేదనేవారు పూర్వం. సిగ్గుపడాలి. ఆత్మానుభవం ఉందా? ప్రార్థనానుభవం ఉందా? నమ్మకమైన జీవితం ఉందా? సాక్షాత్మైన జీవితం ఉందా? నిన్ను ప్రభు కోరుకున్నాడా? నీ ద్వారా ఏదైనా ఒక చిన్న కార్యమైన జరిగించాడా? ఒక్కసారి పరీక్ష చేసి బేరీజ్ చేసుకోండి. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆషామాషి కాదు. యెహోషువ అనుభవాలు కలిగిన వాడు. నేను త్వరగా వీటిని మీ ఎదుట ఉంచి ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. 12, 13 అధ్యాయాల్లో ఉన్న అనుభవాలు, 14, 15 అధ్యాయాలు ఉన్న అనుభవాలు, 16లో ఆహారం, సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఆయన కురిపించిన ఆహారం, దాని ద్వారా సమృద్ధి పొందిన యెహోషువ కాలేబు. అవునా? 17లో బండ నీళ్లు, వాటి ద్వారా సేద తీర్చుకున్నాడు. ఆయన ప్రాణానికి సేద తీర్చుకున్నాడు. వారు సాక్ష్యం చెప్పగలరు దావీదుతో. ఇక తర్వాత ఇలా వరుసగా 18, ఇలా 19 అంటే చాలా అయిపోతుంది. కానీ 2 అధ్యాయాల్లో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత మనం ముందుకు సాగిపోదాం. సాయంకాలం 24కు రండి. నిర్గమకాండం 24లో యెహోషువను మనం ఎలా చూడగలం అంటే, సీనాయి కొండ ఎక్కి రమ్మని ప్రభు చెప్పాడు. ప్రభువుకు అతి సమీపంగా సన్నిహితంగా మోషే ఉన్నాడు. ఆయనతో కూడా యెహోషువ ఉన్నాడు అని మనం చదువుతున్నాం. 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతని పరిచారకుడైన ఈరోజు ప్రధాని అయ్యాడు. కానీ ప్రారంభంలో ఎవరైనా పరిచారం. మరి సంఘంలో నువ్వు ఏమైనా పరిచర్య చేసేవా? చేస్తున్నావా? చెయ్యాలని అసలు మనసు ఉందా? కొంతమంది చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటే వేరే వారు చూస్తూ ఉంటారు. నెల్లూరులో కూడా ఉన్నారా? ఎందుకు ఉండరు? అన్ని చోట్ల ఉంటారు. చూస్తూ ఉంటే నీకేం కిరీటం రాదు, మెప్పు రాదు. ఆ రోజు ఒట్టి చేతులతో నిలబడాలి. ఇక్కడ చూస్తూ ఉన్నందుకు అక్కడ కూడా చూస్తూ ఉండాలి. ప్రయాసపడిన వాళ్ళకి ప్రభు మెప్పు, మహిమ, ఘనత, కిరీటాలు, బహుమానాలు, జీతం ఇస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. అరే నాకు తెలియకపోయినా, నేను చేయకపోతేనే, నాకు తెలియకపోతేనే, నేను చేయకపోతేనే అని దిగులు, చింత. ఎక్కడ? ఆ న్యాయ పెట్టినట్టు. చెయ్యి బ్రదర్, ఇప్పుడైనా చెయ్యి. ప్రభు కొరకు చేయకుండా నువ్వేం చేస్తావు? చెయ్యి సిస్టర్, చెయ్యి. పరిచయం చెయ్యి. చేసేవాళ్ళని చూడడం కాదు, చేసేవాళ్ళు చేశారులే అని పేరు పెట్టడం కాదు, వాళ్ళని అల్లరి చేయాలని ప్రయత్నం చేయడం కాదు. నువ్వు చేయలేని వాళ్ళు చేస్తున్నందుకు సంతోషించాలి. వారి కొరకు ప్రభువును స్తుతించాలి. ఇతడెవరు? పరిచారకుడు. ఇయర్స్ టుగెదర్ హీ మినిస్టర్డ్ అంటూ మోసేకు పరిచర్య చేశాడు. అందుకే యెహోవా మహిమను చూశాడు. నిగనిగలాడుతున్న ఆ నీలమయమైన తేజస్సు చూశాడు. ఆ మహిమను చూశాడు. 24వ అధ్యాయంలో రాయబడి 6 దినాలు అట్లే ఉన్నదని రాశాడు. 7వ దినాలను మహిమ కనబడను. ఇటువంటి అనుభవాలు ఎన్నో ఎన్నో పొందినవాడు యెహోషువ. అతనిని, ఆ యెహోషువను ప్రభు ముందే
ఆయన కోరుకున్నాడు, సిద్ధపరిచాడు. వెల్ ట్రైన్, హీ వాస్ ట్రైన్డ్ అండ్ టాక్డ్ ఆఫ్ ద లార్డ్. అంటే ప్రభువు ద్వారా బోధింపబడినవాడు, నేర్పబడినవాడు, శిక్షణ పొందినవాడు, పదును పెట్టబడినవాడు. నా కమ్, దిస్ ఈజ్ యువర్ టైం, రా. మోషే వెళ్ళిపోతున్నాడు. వచ్చి ఈ బాధ్యతలను నిర్వహించాలని యెహోషువకు ప్రభువు అప్పగిస్తున్నట్టు యెహోషువ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరిగా 33వ అధ్యాయంలో, 33 అంటే అర్థం ఏమిటంటే బంగారు దూడను చేసుకుని పాపం చేసి ప్రభువుకు కోపం పుట్టించారు. 32లో కదా లేవీయులు ప్రభు పక్షంగా వచ్చారు. 33లో గుడారం తీసి దూరముగా, పాడెమునకు దూరముగా మోషే వేసినప్పుడు మోషే ఆ గుడారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. యెహోషువ కూడా ఆ గుడారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. 9 నుండి చదవండి, 3 వచనాలు ప్రార్థన చేద్దాం. ఏ గుడారం? మోషే గుడారం కాదు అది, అది దేవుని గుడారం, సాక్ష్యపు గుడారం, మహిమతో ఉన్న గుడారం, ప్రత్యక్షపు గుడారం. మోషే ఆ గుడారంలోనికి వెళ్ళి మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమందు నిలువగా ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ వారి ఎవరి గుడారం దగ్గర వారు ఉండి నమస్కారం చేస్తున్నారు, ప్రభువుకు నమస్కారం చేస్తున్నారు. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మరి యెహోషువ సంగతి ఏమిటి? మోషే గుడారంలో ఉంటే యెహోషువ బజార్లు తిరుగుతున్నాడా? లేదు. వై ద లార్డ్ హ్యాస్ చోజన్ జాషువా, అది నాకున్న ఆలోచన. ఎందుకు ఏమీ లేకపోయినా వచ్చి నువ్వు టేకప్ చేయవయ్యా, నువ్వు నడిపించవయ్యా, నువ్వు కాకెవరున్నారు, నీకు మించి ఎవరున్నారుగా ఆయన కోరుకోరకే ముఖశుద్ధి చేసేవాడు కాదు ప్రభు. ఏ మ్యాన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన గుడారం విలువ ఎరిగి, సేనాయి కొండ దాని విలువ ఎరిగి, ప్రభు ప్రత్యేకత వాటి విలువ ఎరిగి అనుభవాలు పొందిన వారే కావాలి. ఆయన సరళవంచండి, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో నమ్మిన నాట నుండి ప్రభు కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు ఏమైనా చేస్తున్నాం, ఏమైనా అనుభవాలు నాలో నీలో ఉన్నావా చెప్పగలరు. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, చాలా సమయం నష్టపరిచాను, నన్ను కనికరించు, క్షమించు. మిగతా కొద్ది కాదు, నీ దగ్గర నేర్చుకోవడానికి, నిన్ను అనుభవించడానికి నాకు నేర్పించు. నీ ప్రత్యక్షత మోషే నీ కలిగిన ఘనతలో కొంత యెహోషువ మీద ఉంచు అన్నాడు. కాబట్టి ప్రభు మనలను సిగ్గుపడుతున్నవాడు కాదు. ఆయన మహిమ కొరకు తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని మనం కోరుకున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ దాసులను సిద్ధపరిచి తీసుకుని వచ్చారు. మరి అనుకోని రీతిగా మీరు ఒక్కొక్కరిని మీ లేఖనాలతో దర్శించి ఏ విషయాలు ఈ కూడికలలో అందించాలో సిద్ధపరచినందుకు స్తోత్రం. మేము దాసులను ఉపయోగించినందుకు మీకు స్తోత్రం. రామశేషులు భయంకరమైన దాస్యంలో నుండి విడుదల పొందిన నాట నుండి ఎన్నో అనుభవాలు, ఒకదాని తర్వాత కొన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. పొందిన యెహోషువను బట్టి, యుద్ధ వీరుడు కాలేబును బట్టి ఆ ఇద్దరిని మీరు వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం మాకు చవిసారములు లేని మన్నాగా ఉండకుండా సహాయం చేయండి. రాత్రి, రేపు, ఎల్లుండి, ఆదివారం వరకు జరిగే ప్రతి కోడిక మీద మీ ఆశీర్వాదం ఉంచుమని, అటువంటి అనుభవాలు మేము కూడా పొందగలుగునట్లు మీ కృపతో మమ్మల్ని నింపి పంపించుమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.